हाई गाइस वेलकम टू अवर चिंतल नरसिंह यूट्यूब चैनल ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మేము ముందుకు వస్తున్నాం ఈ చింతలరకు ఈరోజు టాపిక్ ఏందంటే ఇలా గ్రామ సచివాలయం వెనుక గణపతి కదా ఇక్కడ పంచాయతీ రూమ్ లో వచ్చి మొత్తం మన డెమోన్స్ట్రేషన్ అనేది జరుగుతుంది అన్నమాట ఈరోజు ఎందుకంటే ఈ డెమోన్స్ట్రేషన్ వచ్చి రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం గ్రామ పంచాయతీ ఆఫీస్ లోపలికి వెళ్ళి మన వర్క్ను గమనిస్తే ఆ గ్రామంలో ఏ పంటలు అయితే ఎక్కువగా పండిస్తారో ఆ పంటలను ఎంచుకొని వాటి యొక్క వెరైటీ కానీ మరియు ఆ పంట గురించి ఆ పంటకు వ్యాపించే డిసీజ్ అండ్ పెస్ట్ గురించి పూర్తి వివరాలు రీసెర్చ్ చేసి వాటిని ఆ పంటకు సంబంధించిన ఫోటోకు ఈ క్యూఆర్ కోడ్ను యాడ్ చేసి వాటిని సెంటర్ పాయింట్లో అతికించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మన ఊర్లో పంటలు చూసుకున్నట్లయితే కాటన్, చిల్లీ, సజ్జ, మొక్కజొన్న, వరి పంటలను ఎక్కువగా వేస్తాం. వాటి గురించి రీసెర్చ్ చేసి వాటిని మన పంచాయతీ ఆఫీస్లో అతికించడం వలన మన రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. బయటకు వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్ను కలిసే పని లేకుండా రైతులు సొంతంగా వారికి కావాల్సిన విషయాలను స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటారు. మరి మా వర్క్ వచ్చి మొత్తం పంటలను అధ్యయనం చేసి వాటి యొక్క పోస్టర్లు అతికియడం జరిగింది. అయితే మరి ఇప్పుడు ఈ డెమాన్స్ట్రేషన్ని ఓపెనింగ్ చేయడానికి విచ్చేసిన గౌరవనీయులైన సర్పంచ్ అలాగే ఉప సర్పంచ్ మరియు పంచాయత్ సెక్రటరీని ఈ డెమాన్స్ట్రేషన్ని రిబ్బన్ కటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మాకు సహాయం చేసినందుకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. సహజంగా ఇక్కడ పంటలు చూసుకున్నట్లయితే కాజు, మామిడి, కొబ్బరి తోటలు ఇలా ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఇక్కడ మొత్తం ఆ పంటల గురించి రీసెర్చ్ చేసి పోస్టర్లో అతికించడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ గ్రామంలో ఎక్కువ పంటలు పండిస్తారు కాబట్టి దాని గురించి రీసెర్చ్ చేసి అతికిస్తాం. మరి ఇప్పుడు సర్పంచ్కి అలాగే ఉప సర్పంచ్కి సెక్రటరీకి ఎక్స్ప్లెయిన్ చేసే సమయం వచ్చింది. కొద్ది సమయం వరకు వాళ్ళ లాంగ్వేజ్ని కూడా వినండి, విని ఆనందించండి. आता थोडक्यात म्हणजे किंवा तुमच्या मोबाईलवर स्कॅन करा, स्मार्टफोन पाहिजे. स्कॅन केला की तिथे तुम्हाला स्क्रीनवर एक लिंक दिसेल. त्या लिंकवर टॅप करायचं. लिंकवर टॅप केला की तुमचं प्ले स्टोर आपल्या पद्धतीने मिळेल. तर जो तुमचा अनुभव कसा आहे तो तुम्ही तिथे लिहायचा. प्रिंट हो आताच करतो नाही इथेच ఫైనల్గా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి ఏ పంట అయితే కావాలనో ఆ పంట పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మొత్తం డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. అలా ఓపెన్ అయిన సమాచారం కూడా వాళ్ళ లాంగ్వేజ్లో ఉంటుంది, అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. చదువుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. డిసీజెస్ కానీ పెస్ట్ కానీ లేదా వెరైటీస్ ఇలాంటివి అన్నీ రీసెర్చ్ చేసి ఇట్లా సచివాలయంలో అనేది పెడతామన్నమాట. అలా మొత్తం ఎంటర్ చేసి క్యూఆర్ కోడ్ రూపంలో ఒక క్రాప్ అనేది పెట్టేస్తాం. అలా రైతు వెళ్ళి దాన్ని స్కాన్ చేస్తే మొత్తం ఆ పంట యొక్క డీటెయిల్స్ అనేది పూర్తిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా చేయడం వల్ల రైతులు బయటికి వెళ్ళి సైంటిస్ట్ని కలిసి పెద్ద వాళ్ళని కలిసి అవసరం లేకుండా వాళ్ళే సొంతంగా స్మార్ట్ ఫోన్లో యూజ్ చేసి వాళ్ళే మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం విషయం తెలుసుకుంటారు అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి.